ఈ నెల 26న అనంతపురంలోని జూనియర్ కళాశాలలో రాష్ట పునర్నిర్మాణ పోరాట సభ నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు ఈ సభకు ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో పాటు ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో సభలు నిర్వహిస్తున్నామని, మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతపురం జిల్లా నుంచి తమ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు ఆయన తెలిపారు. రానున్న శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాంతాలలో వివిధ ప్రజా సమస్యలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశాలకు సంబంధించి బహిరంగ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రప్రథమంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు ఈ నెల 26వ తేదీన సాయంత్రం 3 గంటలకి అనంతపురం జిల్లాలో జరిగేటువంటి అనంతపురం హెడ్ క్వార్టర్స్ లో జరిగేటువంటి బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి గారు, మాజీ పీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారు, మరి కొప్పుల రాజు గారు, జేడీ శీలం గారు, వివిధ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వీరందరూ కూడా పాల్గొనబోతున్నారు. అవకాశాలు లేక అటు కర్ణాటక రాష్ట్రంలో కానీ, ఇటు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉండేటువంటి నేపథ్యంలో గ్రామాలలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఇళ్లకు తాళాలు వేసుకుని బయటికి వెళ్లిపోయేటువంటి రోజుల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో మనం పాదయాత్రను కవర్ చేయలేకపోయామని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారిని తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.